హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఈ మానవ శరీరం ఎంత విలువైనదో అనే ఒక విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జీవం పోసుకొని స్త్రీ పురుషులు లేదా అదర్స్ ఒక మానవ జాతిగా మనం భూమి మీద అవతరించి జీవితాన్ని అనుభవిస్తున్నాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనకంటూ ఒక లక్ష్యం ఏంటో అనేది పూర్తిగా తెలియకుండా పుట్టిన మనిషి చదువుకోవాలి, ఎదగాలి, సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పుట్టిన పిల్లల్ని ఆడించాలి, జీవితాన్ని పూర్తిగా ముగించుకొని చనిపోవాలి. ఇదే ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద తెలిసినటువంటి నగ్న సత్యం అని చెప్పుకోవాలి. అసలు మనిషి జీవితం భూమి మీద ఎందుకు సృష్టించబడింది అనే ఒక విషయాన్ని గురించి నేను నా గత వీడియోలో చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ వీడియోకి సంబంధించిన రీతిలో ఈ యొక్క విషయాన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తన శరీరాన్ని పోషించుకుంటూ భూమి మీద జీవితాన్ని అనుభవించి జీవితాన్ని అంతా ముగించుకొని చనిపోవడమే అనే ఒక విషయాన్ని అనుసరిస్తున్నాడు తప్ప అసలు మనిషి జీవికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, భగవంతుడు మనిషిని ఎందుకు సృష్టించాడు, ఎందుకు మరణింప చేస్తున్నాడు, అసలు ఈ జీవితం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే ఒక విషయాన్ని ఏ ఒక్కరు కూడా తెలియదనే చెప్పాలి. అసలు ఈ భూమి మీద మనుషులు ఒకటేనా ఉన్నారు అంటే భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ భూమి మొత్తంలో ఈ సృష్టి యావత్ ప్రపంచం మొత్తంలో శాస్త్రవేత్తలు అంచనా వేసిన ప్రకారంగా అయితే 10,02,000 జాతులు ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నాయి. అంచనా ప్రకారంగా అయితే 80,07,000 మంది 7,000 జీవజాతులు అంటే 80,07,000 జీవజాతులు ఈ భూమి మీద జీవనం సాగిస్తున్నాయి. అందులో అన్ని రకాల ప్రాణులు కావచ్చు, అందులో మనిషి, పక్షులు, జంతువులు, జీవచరాలు, ఇంకా రకరకాల ప్రతి ప్రాణి కూడా ఏకంగా చూసుకున్నట్లయితే 80,07,000 జీవజాతులు జీవితం సాగిస్తున్నాయి. మరి వీటన్నింటిలో కూడా ఉత్తమమైన జీవి ఎవరు అంటే మానవ జీవి. మానవులు ఈ యొక్క 80,07,000 జీవజాతుల్లో ఉత్తమమైన ప్రధానమైన ఒక జీవిగా భగవంతుడు నిర్ణయించడం జరిగింది. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు అంటే ఏ ఒక్కరికి కూడా తెలియదు. అసలు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంత విలువైనది అంటే మానవ శరీరం నిర్మితం అవడానికి ఇంచుమించుగా 30 ట్రిలియన్ కణాలతో నిర్మితమవుతుంది. తల నుంచి పాదాల వరకు కూడా మన మానవ శరీరంలో వాళ్ళ స్త్రీ పురుషులు కానీ ఎవరైనా సరే 30 ట్రిలియన్ల కణాలు జీవ కణాలు మానవ శరీరంలో బ్రతికి ఉంటాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అలాంటిది 30 లక్షల కోట్లు జీవకణాలు మనిషి యొక్క శరీరంలో నిర్మితమయ్యి అవి బ్రతికి ఉంటాయి. దాని ద్వారా మనిషి
జీవించగలుగుతున్నాడు. వాటితో పాటుగా మనిషి శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు శిలీంధ్రాలతో 39 ట్రిలియన్స్ జీవకణాలు, జీవజాతులు అంటే మన శరీరంలో దాగి ఉంటాయి. అంటే ఇంచుమించు 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అలాంటిది 39 లక్షల కోట్ల యొక్క జీవకణాలన్నీ కూడా మానవ శరీరంలో నిర్మితమై ఉంటాయి. మరి భగవంతుడు ఇంత గొప్ప దేహాన్ని మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఆ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఎందుకోసం కాపాడుకోవాలి అనే ఒక విషయాలు ఏ ఒక్కరికి కూడా తెలియదు. భగవంతుడు ఇంత గొప్ప శరీర నిర్మాణాన్ని ఏర్పాటు చేసి తల నుంచి పాదాల వరకు కూడా మనిషిలో కలిగేటువంటి ఎటువంటి అనారోగ్యాన్ని అయినా సరే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కణాలన్నీ కూడా కలిసి 39 లక్షల అంటే ఇంచుమించుగా 30 లక్షల కోట్ల యొక్క కణాలు కలిసి వ్యాధి నిరోధక శక్తిగా మారి ఎటువంటి యొక్క అనారోగ్య పరిస్థితులు శరీరానికి దరి చేరకుండా అవి వాటితో పోరాడి మనిషిని ఆరోగ్యంగా నిలబడతాయి. కానీ ప్రస్తుత సమాజంలో నేటి తరుణంలో మానవ శరీరం బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా జీవింపబడాలి అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటి? మెడిసిన్స్, మందు లేనిదే మనిషి శరీరం బాగుపడదు. మనిషి గర్భంలో ఉన్నప్పటి నుండి భూమి మీదకి వచ్చే వరకు కూడా ప్రతిరోజు మందులు వాడాలి తల్లి. భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి మనిషి చనిపోయే వరకు కూడా మందులు వాడాలి. ఇవి భగవంతుడు ఏర్పాటు చేశాడా మానవ శరీరం కోసం అంటే లేదు, మనుషులు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప దేహాన్ని అన్ని రకాలుగా పాడు చేసుకుంటున్నది ఎవరంటే మానవులనే చెప్పాలి. టీ కాఫీలు తాగుతారు ఉదయం లెగ్గానే. టీ ద్వారా బ్రెయిన్ ఉత్తేజితం అవుతుంది. కాఫీ పౌడర్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ వాటి ద్వారానే చాలా అనారోగ్యాలు కూడా పొంచి ఉన్నాయి. ఉదయం లెగ్గానే పరగొడిపిన టీ కాఫీలు తాగే వాళ్ళకి 100కి 100% గ్యాస్ట్రైటిస్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. దానివల్ల పేగులు వరిసిపోయి అల్సర్లోకి దింపి అల్సర్ నుంచి క్రమంగా క్యాన్సర్లోకి వెళ్ళిపోతుంది. అంటే గడ్డల కింద ఏర్పడి క్యాన్సర్ కణాలు వస్తాయి టీ కాఫీలు రెగ్యులర్గా తాగడం వల్ల. దానికంటే ఒక టైం పాడు లేకుండా విచ్చలవిడిగా తాగడం వల్ల. తర్వాత బయట విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి టిఫిన్స్, దోశ, ఇడ్లీ, పూరి, బజ్జీ, వడ, రకరకాలైనటువంటి ఆయిల్తో తయారు చేసినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఉదయాన్నే ఆరగించడం వల్ల కొడుపంతా పొంగరించి గ్యాస్ గుండెల్లో తన్ని గుండెలంట మంట, తేనుపులు, ఫ్రీగా డైజెషన్ అవ్వకపోవటం, ఫ్రీ మోషన్స్ అవ్వకపోవటం, మనిషి అంతా కూడా చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. తర్వాత టిఫిన్ నుంచి భోజనం టైం వరకు కూడా కూల్ డ్రింక్స్ తాగడం, కూల్ డ్రింక్స్ వల్ల అల్సర్లు ఎక్కువ రావడం, కిడ్నీలు పాడైపోవడం, లివర్ పనితీరు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం అవగానే ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మొగలై బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, క్రాబ్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రకరకాల బిర్యానీలతో ఒక చక్కని నిర్మితమైనటువంటి యొక్క ఉదర భాగాన్ని, పొట్ట భాగాన్ని ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ వేసి కూడా రోడ్లో వేసి దంచినట్టు దంచేస్తున్నారు. పీకల దాకా వచ్చే వరకు తిని దాంతోపాటు డ్రింక్స్ తాగి
ఊపిరి సలపన విధంగా ఈరోజు మనుషులు మారిపోయారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఉంటూ ఈ లోపల డ్రింక్స్ తాగడం, స్మోకింగ్ చేయడం, ఈవినింగ్ మళ్ళీ మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, బ్రెడ్ బజ్జీలు, లేదా చల్ల పునుకులు, లేదా చిన్న బజ్జీలు, వడలు, మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, రకరకాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలో పరిచేస్తూ ఉంటారు. ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా టీలు తాగేయడం, కాఫీలు తాగడం, స్మోక్ చేయడం. నైట్ అయ్యేటప్పటికి 9 లేదా 10 లేదా 11, కొంతమంది 12 వరకు కూడా మళ్ళీ బిర్యానీలు ఏడు తింటూ ఉంటారు. ఇన్ని రకాలుగా మన దేహాన్ని క్షణం కూడా పాడు చేసుకుంటూనే ఉన్నాం. దీనివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయి అనేది మన శరీరం మన కాళ్ళ మీద నిలబడి పరిగెట్టినంతసేపు కూడా దాని విలువ మనకు తెలియదు. ఎప్పుడైతే ఒక్కసారి హాస్పిటల్ పాలయ్యి ఆకలి లేకపోవడం, కడుపు మంట, ఛాతీలో మంట, ఫ్రీ మోషన్ అవ్వకపోవడం, కడుపు పొంగరించేయడం, కాళ్ళు చేతులు లాగేయడం, కిడ్నీల పనితీరు తగ్గిపోవడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడం, పొట్టంతా మంటగా ఉండడం, రకరకాల ప్రాబ్లమ్స్తో హాస్పిటల్ చుట్టూ ఈరోజు ఎంతోమంది తిరుగుతున్నారు. దానికి కారణం మనం వాడుతున్న మెడిసిన్స్, మనం తింటున్న ఫుడ్ అని ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదనే చెప్పాలి. ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యామో ప్రతి దానికి కూడా లక్షల్లో ఖర్చులు అవుతాయి. ఇంచుమించుగా కంటి చూపుకి ఆపరేషన్ చేయాలంటే 5 నుంచి 10 లక్షలు తీసుకుంటారు. ఒక కన్ను పోయిందంటే దాన్ని రిపేర్ చేయడానికి దేవుడిచ్చినటువంటి ఏ అవయవమైనా సరే ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే రిపేర్గానే ఉంటుంది. అది యథావిధిగా ఒరిజినాలిటీ అందులో కనిపించదు. అదేవిధంగా గుండె, మనం తింటున్నటువంటి బిర్యానీలు డ్రింక్స్ వల్ల రక్తనాళాల్లో రక్తం ప్రవహించే ప్రదేశాల్లో కొవ్వుగడ్డలు ఏర్పడి గుండెకి స్టంట్లు వేసే అవకాశం పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. సడన్గా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, కేవలం మనం తీసుకునే ఫుడ్. అప్పుడు గుండెకి స్టంట్లు వేసేటప్పుడు ఇంచుమించు దానికి కూడా 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే, గుండు ఓపెన్ చేసి గుండు కోసి ఆపరేషన్ చేయాలంటే ఇంచుమించు ఒక 20 లక్షల దాకా ఖర్చు అయిపోతుంది. మందు ఎక్కువ తాగడం వల్ల లివర్ పాడైపోయి పనితీరు తగ్గిపోయినప్పుడు మనిషి చనిపోకుండా బ్రతకడం కోసం ఎవరైనా మీ అదృష్టం బాగుండి లివర్ డొనేట్ చేయగలిగితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇంచుమించు 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో అంతంత ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? అదేవిధంగా పేగు వరిసిపోయింది, డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల, బిర్యానీలు తినడం వల్ల, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల ఆ పేగొరుపు తగ్గాలంటే మందులు వాడి అంతకే తగ్గకపోతే ఆపరేషన్ చేసి పేగు కట్ చేయాలి. దానికి ఒక 5 లక్షలు లేదా 2-3 లక్షలు. తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత జీవితాంతం మెడిసిన్ వాడుతూనే ఉండాలి. నచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు. కిడ్నీలు పాడైపోయాయి డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల. కిడ్నీ పనితీరు తగ్గిపోయింది, యూరిన్ అవ్వట్లేదు, గొట్టాలు పెట్టి యూరిన్ బయటకు లాగుతూ ఉంటారు. బ్లడ్ ప్యూరిఫై అవ్వట్లేదు, బ్లడ్ని శుభ్రం చేయడానికి కిడ్నీలు పాడైపోయాయి. అప్పుడు పాత బ్లడ్ తీసి కొత్త బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. చేతులు చాచి కాళ్ళు పట్టుకుని రక్తదానం చెయ్యండి అని, మా ప్రాణాలు నిలబెట్టండి అని ఎదటోళ్ళ ముందు సాగిలు పడవలసిన పరిస్థితి వస్తారు. అధికంగా మందులు వాడటం, విచ్చలవిడిగా డ్రింక్స్ తాగడం, సరిగా నిద్ర లేకపోవడం, వీటి వల్ల కిడ్నీలు అతి తొందరగా పాడైపోతాయి. ఏదైనా సరే ఒక్కసారి భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం దూరం చేసుకుంటే తిరిగి పొందుకోవాలంటే నువ్వు లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టాలి, పైగా నీ శరీరం పడుతున్నటువంటి బాధను నువ్వు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఇంచుమించుగా
మనిషి ప్రతివాడు కూడా నేను పేదవాడిని, నా దగ్గర డబ్బు లేదు అనుకుంటాడు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవయవాలు కళ్ళు లక్షల్లో ఉంటాయి. హార్ట్, లివరు, కిడ్నీలు, ప్రతి అవయవం కూడా లక్షలో, కోట్లలోనే ఉంటుంది. బ్లడ్, మనిషికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకి కావాల్సిన బ్లడ్ దొరకకపోతే వేలుకి వేలు దారపోసి బ్లడ్ను కొనుక్కునే పరిస్థితి ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. అప్పుడు అనిపిస్తుంది, భగవంతుడా, నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, నన్ను బాగు చేయి, నన్ను నిలబెట్టు అని అప్పుడు ప్రాధేయపడుతూ ఉంటారు. కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, మనిషి జీవితాన్ని ఒక పరీక్ష కోసం భూమి మీదకి పంపించాను కాబట్టి మీరు చెడు వ్యసనాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండి తాగుడు, జోదం, వ్యభిచారాలు ఇలాంటివన్నిటిని కూడా దూరం పెట్టి మనిషి పవిత్రంగా జీవించి తన లక్ష్యాన్ని తను తెలుసుకొని, జీతం ఇచ్చిన ఒక మనిషికి నువ్వు కాళ్ళు మొక్కేసి దండాలు పెట్టేసి అణిగిమణిగి ఉంటావు కదా, అలాంటి ఈ యొక్క దేహాన్ని ఒక అద్భుత రీతిలో తయారు చేసి భూమి మీదకు పంపించినటువంటి భగవంతుడిని ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా కృతజ్ఞత చూపాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎంత మాత్రం లేదని చెప్పాలి. నీకు జీతం ఇచ్చిన అధికారి నీ దగ్గరికి రావడం, లేదా నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాళ్ళు నీ చుట్టూ చేరడం, వాళ్ళెవరు కూడా నీ బాధను దూరం చేయలేరు. ఒకప్పుడు అవసరం లేనటువంటి దేవుడు నువ్వు మంచాన్ని పడ్డప్పుడు నీకు గుర్తుకొస్తాడు. అప్పుడు నువ్వు ప్రాధేయపడుతూ ఉంటావు. అదేదో ఎలాంటి తప్పుడు పనులకి, చెడు వ్యసనాలకి బానిస కాకుండా మంచి రీతిలో బ్రతికి నీ ఆరోగ్యం పాడవకుండా చూసుకుంటే ఇంత బాధపడే పరిస్థితి వస్తుందా? రాదు. అందుకనే మనిషిని భగవంతుడు కేవలం పరీక్షించడం కోసం మాత్రమే భూమి మీద పుట్టించాడన్న సత్యాన్ని తెలుసుకుంటే జీవితం ధన్యమైపోయినట్టే. నువ్వు సంపాదించిన డబ్బు నుంచి నీ వెంట రాదు, ఈ సత్యం అందరికీ తెలుసు. కానీ డబ్బు కోసం పాకులాడుతూ ఉంటారు, పరుగులు పెడుతూ ఉంటారు. నువ్వు కొన్నటువంటి భూమి, ఆస్తులు నీ వెంట రావు, అయినా వాటి కోసమే పరుగు పెడుతూ ఉంటావు. నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నీ వెంట వస్తాయి, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా నీ వెంట వస్తాయి. కానీ పుణ్యాలు చేసుకోవడం కన్నా కూడా పాపాల్లోనే ఎక్కువ నువ్వు తలదూర్చుతూ ఉంటావు. లంచాలు తీసుకోవటం, ఎదుటి వ్యక్తిని మానసికంగా బాధ పెట్టడం, ఒక వ్యక్తిని మోసం చేయడం, నమ్మిన వాళ్ళని ముంచేయడం, ఎదుటి వాళ్ళని బాధించడం, జన్మించిన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం, రక్త సంబంధికుల్ని, తోబుట్టువుల్ని కష్టాల పాలు చేసేయడం, ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటావు. నీ జీవితం గట్టుకుంటే 60-70 సంవత్సరాలు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పాడు చేసుకున్నటువంటి దేహాన్ని మట్టిలో కలిపేస్తారు. నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ కూడా తీసుకుని నీ ఆత్మ భగవంతుడి దగ్గర నిలబడుతుంది. అప్పుడు నువ్వు చేసినటువంటి యొక్క పాపపుణ్యాలకు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సత్యాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఉపనిషత్తులు, వేదాలు వీటిలో చాలా స్పష్టంగా పొందుపరచుంది. ఆ గ్రంథాలు అంటేనే ఎవరికి తెలీదు, తెలిసినా ఎక్కడ దొరుకుతాయో తెలీదు, తెలిసినా ఎలా చదవాలో తెలీదు, ఎలా ఆచరించాలో తెలీదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. ఇది నేటి పరిస్థితి. కానీ డబ్బు ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా పోగేసుకోవాలి, ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొట్టింటి పిండి ఈరోజు జనాలకి. అందుకే మనిషి యొక్క శరీర విలువ, మనిషి యొక్క ఆరోగ్యం విలువ తెలియాలంటే హాస్పిటల్ చుట్టూ తిరగండి. దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ శరీరాలను బాగు చేసుకోవటం, వాళ్ళు పడుతున్నటువంటి పాటలు మీరు చూడండి. దేవుడు ఎంత గొప్ప దేహాన్ని మనిషికి ప్రసాదించాడు, దాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాం అని. కోట్లు విలువ చేసే ఈ నీ శరీరం నువ్వు పాడు చేసుకుని మనశ్శాంతి లేకుండా ఈరోజు దిక్కుమాలిన స్థితిలో కూరుకుపోతున్నావు. కేవలం తాగుడు, జోదం, సిగరెట్లు, చెడు వ్యసనాలు, వ్యభిచారం, అధికంగా తినడం,
మనిషి రోజు తినడానికి, శరీరాన్ని పోషించడానికి మాత్రమే తిండి తింటున్నాడు. కానీ తిండి తినేది జీవాన్ని బ్రతికించడం కోసం అని తెలుసుకుంటే మనం ఏ తిండి అవసరమో ఏ తిండి అవసరం లేదనేది తెలుస్తుంది. శరీరాన్ని పోషించకండి, జీవాన్ని బ్రతికించుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ జీవితం బాగుంటుంది. అందుకే మనకు జీవం పోసినటువంటి భగవంతుని నిత్యం ఆరాధించుకోవాలి. ఇంత గొప్ప ఆకృతి కలిగినటువంటి కోట్లు విలువ చేసినటువంటి శరీరానికి భగవంతుడు గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావంటే మనిషి చాలా తెలివైనడు. అంతవరకు పాపాలన్నీ చేసేసి, అందరినీ మోసం చేసి, సంపాదించుకుని అనుభవించేసి, చివరి టైంలో చనిపోవడానికి ఇవన్నీ కూడా అనుభవించుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు అందుకనే ఎంతో విలువైనటువంటి దేహానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఏ క్షణాన్నైనా తీసుకెళ్ళిపోవచ్చు. అందుకే మనం ప్రపంచ ఆస్తుల పట్ల కన్నా కూడా భగవంతుని పట్ల నమ్మకం, దయ కలిగి నిత్యం కూడా ఎదటి వాళ్ళకి మేలు చేస్తూ, ఏ క్షణాన పోయినా మనం చేసుకున్న పుణ్యకార్యాలు మనల్ని స్వర్గంలో, వైకుంఠంలో ఉన్నతంగా ఉండే విధంగా మనకు తోడు రావాలని, మన జీవితాలని పాడు చేసుకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఒక మంచి ఆదర్శకులుగా, మంచి శ్రేయోభిలాషులుగా, బంధువులకి, కుటుంబాలకి అండగా ఉంటూ, మన సంపాదన లేని వారికి ఉపయోగపడుతూ, మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ, మనకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ, జీవం పోసిన భగవంతుని నిత్యం ఆరాధించుకుంటూ, మన జీవితం మరింత మంచిగా, మంచి మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ద్వారా చాలామందికి కనువిప్పు కలిగి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, జీవితం యొక్క సత్యాలు ఏంటి, మనిషి జీవితం ఎందుకు సృష్టించబడింది, మానవ శరీరం ఎంత విలువైనది, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే యొక్క అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకుని మీ యొక్క జీవితాలు మంచి మార్గంలో నిలబెట్టుకుని బాగు చేసుకుంటారని, అటువంటి అవకాశం భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరితే సమాజంలో చాలామందిని ఆరోగ్యవంతులుగా చూడగలుగుతాం. మరియు అక్రమాలు, అన్యాయాలు లేనటువంటి సమాజాన్ని కూడా మనం నిర్మించగలుగుతాం. తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ బాగు కొరకు, సమాజాన్ని మంచి మార్గంలో నిలిపేందుకు నా వంతు కృషిగా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.